మనము దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి, దేని యందు ఆసక్తి కలిగి ఉండకూడదు. దేనికి భయపడాలంట? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. ఈరోజు చాలామంది కుటుంబాల్లో లేమి, దరిద్రత ఉంటూ ఉంది. కారణం ఏమిటంటే వారు కష్టపడి పని చేస్తున్నా వారికి ఏమీ మిగలలేకపోతా ఉంది. ఎందుకంటే వారి యొక్క ఆసక్తి దేవుని ఎడల లేనందువలన. ఒక మాటను మనం చూస్తాము, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 27వ కీర్తన భాగంలో దావీదు గారు అంటున్నారు, మీరు చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. ఎందుకంటే వారు నిద్రించుచుండగా తన ప్రియులు వారికి ఇస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో పనులు కష్టపడి నిద్ర లేచి 4 గంటలకి 3 గంటలకి లేకపోతే 5 గంటలకు లేచి కొందరు పనులకు వెళ్తూ ఉంటారు. వెళ్తూ సాయంత్రం వరకు మాకు తీరిక లేదండి, ప్రార్థనకు రావడానికి కూడా మాకు ఖాళీ లేదండి, ఎంతో కష్టపడి పని చేసుకుంటున్నాం, దేవుడు మా కష్టాన్ని చూస్తున్నాడు, మేము ఎంతో పని చేస్తా ఉన్నాం, మా చెమటోరుచి పని చేస్తూ ఉన్నామని చెప్తూ ఉంటారు. మంచిదే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మంచిదే. కానీ దేవుడు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు ఏమనంటే, నీ జీవితంలో లేమి నీ దరికి రాకుండా ఉండాలంటే నీవు అనుకుంటావు, కష్టపడి పని చేస్తే నెలంతా సెలవు లేకుండా నేను పని చేస్తే మా ఇంట్లో లేమి ఉండదు, దరిద్రత ఉండదు, డబ్బుకు కొరతే ఉండదు అని మనం అనుకుంటాం. నువ్వు ఉదయం నుంచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే. ఎందుకంటే దేవుని యందు నీవు ఆసక్తి కలిగి లేవు కాబట్టి నీ కష్టార్జితమంతా ఏమైపోతుంది? పరులు సొమ్ము అయిపోతుంది. నీ కష్టార్జితమంతా వ్యర్థమైపోతుంది. కాబట్టి నీ కష్టార్జితము నీ ప్రాప్తంలో దీవించబడాలి అంటే నువ్వు చేసిన కష్టములో నీకు వచ్చిన కొంచెము ధనమైనను నీకు నెలంతటికి దీవెనకరంగా ఉండాలి అంటే నీవు మరి ఆ కష్టార్జితమైన ఆహారము కొరకు ఏ రీతిగా పని కొరకు ప్రాకులాడుతూ ఉంటావో అంతకంటే ముందుగా దేవుని కొరకు నువ్వు పని చేయాల్సి ఉంది. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితంలో గమనించవలసిన విషయం ఏమిటంటే, 1 గంట సేపు నిద్ర లేచి ఉదయాన్నే మీరు ప్రార్థన చేయాలి. ఎంతమంది నిద్ర లేచి గంట సమయం ప్రార్థిస్తున్నారు? మీ చేతులు ఎత్తుతారా? ఉదయాన్నే లేచి వేకుజామునే దావీదు అంటున్నాడు, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదని. గొప్ప రాజు, ఆయనకి ఏమవసరమండి? రాజ్యములో సకల ఐశ్వర్యములు ఉన్నాయి, కానీ దేవుని ఎడల అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టే దేవుడు దావీదుని రాజు స్థానానికి తీసుకువెళ్ళాడు. అతనిలో ఉన్న దైవాసక్తి అంతటి గొప్ప స్థానానికి తీసుకువెళ్ళింది. ఈరోజు నువ్వు కష్టపడుట ద్వారా ఈ లోకంలో గొప్పవాడివిగా గొప్పదానవుగా స్టేటస్లు పెంచుకోవచ్చేమో, కానీ దేవుని ఎదుట నీ స్థానం ఏంటి? నిజమే కదా, నేను ఎంత కష్టపడుతున్నా, చాలామంది అంటారు, ఏమంటారంటే ఎంత కష్టపడుతున్నా ₹1 కూడా ఉండటం లేదు అని అంటారు. కానీ దేవుని యందు నీ హృదయంలో ఎంతవరకు చోటు ఉన్నదనే విషయము ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ సంపాదన సిల్లి సెన్స్లో వేసినట్లు కాకుండా నీ సంపాదన అంతయు కూడా నీవు తిని తృప్తి పొంది ఇంకా మిగులునట్లుగా ఉండాలి అంటే మొదటిగా దేవుని యందు నీ ఆసక్తి ఉండాలి. నువ్వు నీ కష్టము వెనక ప్రార్థన అనేది ఉండాలి. దేవుని కొరకైన యాంగ్జైటీ, దేవుని కొరకు ఒక తృష్ణ కలిగిన వ్యక్తిగా నీ ఉంటే నీ స్థాయిలు, నీ స్థానాలు, నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మారిపోతాయి. ఇప్పుడున్నట్లుగా ఉండవు, వాటి స్థానాలు పెరిగిపోతూ ఉంటాయి. ప్రభువు ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. లేమికి భయపడాలి. ఈరోజు లేమి వచ్చినా కూడా భయం లేదు కొందరికి. ఎందుకు అంటే దేవుని చిత్తమేలే, ఏం జరగాలో అది జరుగుతుందిలే అనే ఇటువంటి అవిశ్వాసపు మాటలను మాట్లాడుతూ వారు చేయవలసినది చెయ్యక, దేవుని సన్నిధిలో వారు ఉండవలసిన రీతిలో ఉండక అనేకమైనటువంటి కార్యాలు పొందుకోలేక, ఆత్మీయతలో కూడా ఎదగలేక పతనమైపోతున్నారు, లోకములో కలిసిపోతున్నారు.
ప్రియ దేవుని సంగమ, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. నిద్ర యందు ఆసక్తి విడవమంటున్నాడు. ఈరోజు ఏం విడవాలి మనము? నిద్రమత్తులై. అందుకే ప్రభువు పలుకుచున్నాడు. పత్రికల్లో భక్తుడు అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి అంటున్నాడు. చాలామంది మరి ఎలా ఉన్నారంట ఈ దినాల్లో? మద్యముతో మత్తులు. వారు చేసిన కష్టార్జితం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? వైన్ షాపులకు వెళ్ళిపోతూ ఉంది. మనమందరము అట్టివారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మనము ఆసక్తి కలిగి ఉండాలి. మనము మన దరిద్రతలను నుంచి విడుదల పొందాలి అంటే, మన లేమి నుంచి మనం బయటకి రావాలి అంటే కష్టపడి పని చేయాలి. ఆ కష్టము మరి ముందు వెనక నీవు దేవుని ఎడల ఆసక్తిని కలిగి ఉండాలి. మరి నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. కాబట్టి నువ్వు మేల్కొల్పబడాలి. ఈ విషయంలో దేవుని కొరకైనా మరి పనిని నువ్వు చేయవలసి ఉంది. ఎంతసేపటికి నీ పని నువ్వు చేసుకుంటూ మరి కష్టపడినంత మాత్రాన నీవు ఏ ఫలితాన్ని పొందలేవు. కొందరు మరి ఈ విధంగా తలచి వారు ఏ దీవెన పొందలేక ఉన్న స్థానములోనే వారు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడు లేమి దరిద్రత వారింటిలో ఏలుబడి చేస్తూ ఉంది. సొలొమోను గారు ఒక మాట వీరిని గురించి తెలియజేశారు. ఏమనంటే అది మరి సోమరులు. ఎవరంట వారు? సోమరులు ఏం చేస్తారు? కష్టపడలేరు, అన్నీ వచ్చేసేయాలంటారు. పని చేసిన వాడు జీతాన్ని పొందుకుంటాడని మాటను మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నీవు మేల్కొని ఇండి నీడల ఆహారం తిని తృప్తి పొందుదువు. ఆత్మలో మేల్కొల్పబడాలి అనే విషయము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నువ్వు మేల్కుంటే తిని తృప్తి పొందుతా. నిద్రపోతా ఆహారం తీసుకోగలవా? కాబట్టి నిద్ర, లేమి, దరిద్రత చీకటికి సాదృశ్యము. చీకటి కార్యాలకు, సాతాను సంబంధమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వీటన్నిటినీ బంధించమని ప్రభువుని అడుగుదాం. సొలొమోను గారు తెలియజేస్తున్న ఈ మాటలు ఏమని? నీవు లేమికి భయపడాలి, నిద్రయందు ఆసక్తి విడవాలా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పేతురు, యాకోబు, యోహానులకు చెప్తూ ఉన్నారు. గెత్సెమనే తోటలో మరి ఆయన ప్రార్థన చేసుకుంటూ మరి వారి ముగ్గురిని మెలకువగా ఉండి ప్రార్థన చేయమని కొంత దూరమున వారిని పెట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరికొంత దూరం వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు వారే ఎలా ఉన్నారంట? చెప్పండి, మీరే చెప్పాలా. ఎలా ఉన్నారు? మత్తుగా ఉన్నారంట. యేసు ప్రభువు మధ్యలో లేచి వారి యొద్దకు వెళ్ళి, మీరు మెలకుగా ఉండి ప్రార్థించలేరా? ఒక గడి అయినను మెలకుగా ఉండి ప్రార్థించలేరా అని అడిగినప్పుడు మరలా వారిని హెచ్చరించి మరలా యేసు ప్రభు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మరలా మత్తులైపోయారంట. మరి ఎప్పుడైతే మనము మత్తులుగా ఉంటామో ఉరి వస్తుందంట. ఈ మాటను నీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను నోవహు దినములలో వలె ఉన్నారు, లోతు దినముల వలె ఉన్న, మనుష్య కుమారు దినములు కూడా అలాగే ఉన్నాయని ప్రభువారు చెప్తున్నారు. సువార్తలు అనేక పర్యాయాలు. ఇక్కడ మరి మన జీవితాల్లో ఉరి, నాశనము, దరిద్రత, లేమి ఎప్పుడు వస్తాయంటే మత్తులుగా ఉన్నప్పుడు. మనకి మత్తుగా ఉంటుంది అంటే నీకు దేవుడు ఒక సూచన చెప్తున్నాడు. నువ్వు నిద్ర కంటే ఇంకా కొంచెం నిద్రలోకి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన రాత్రికాల నిద్ర కంటే ఇంకా నువ్వు ఎక్కువగా నిద్ర ఎడల ఆసక్తి కలుగుంటున్నావంటే నీ జీవితంలో ఏదో ఒక అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా ఒక ఆపద రాబోతుందని గమనించాలి. ఈరోజు ఒక వ్యక్తి ఒక 7 గంటలు, కొంతమంది 5 గంటలే నిద్రపోతారు, 8 గంటలు నిద్రపోతే చాలని చెప్తూ ఉంటారు వైద్యులైతే. కొంతమంది 5 గంటలు నిద్రపోతారు, 4 గంటలు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిద్ర అనేది మనకు అవసరమే. కానీ పగటి కాలపు నిద్ర అది నిన్ను శోధనలోకి గురి చేస్తుందని గమనించాలి. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తా ఉన్నాడు, మరి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా వస్తుంది. కాబట్టి మనం మత్తులుగా ఉండడానికి ఎలా ఉండాలైతే మనము ఆసక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తా ఉన్నాడు.